వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్ని మనం చూస్తే అప్రాక్సిమేట్గా 70 డేస్ కన్నా ఎక్కువ టైమే ఉండొచ్చు. 70 డేస్ కన్నా ఎక్కువ టైం ఉన్నదాన్ని రివిజన్కి ఉపయోగించుకొని 70 డేస్లో మేము ప్రొవైడ్ చేసేటువంటి క్లాసెస్ని కంప్లీట్ చేసుకునే విధానాన్ని, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అండ్ జీకేలో ఏం చదవాలి, ముందు ఏ చాప్టర్ని ముందు చదవాలి, ఏ సబ్జెక్ట్ని ముందు చదువుకోవాలి, దేని నుంచి ఎక్కువగా మార్క్స్ వస్తున్నాయి అనేవి ఈ స్టడీ ప్లాన్లో నేను కవర్ చేస్తాను. ముందు ఈ 70 డేస్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా మీరు ఎన్ని డేస్లో ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఒకటి, ప్రయారిటీ. మీ ప్రయారిటీ ఎప్పుడూ కూడా ఈ 2 సబ్జెక్టుల్లో, జనరల్ నాలెడ్జ్ 40 మార్కులకు కానీ, ఇంగ్లీష్ 40 మార్కులకు కానీ, 2 సబ్జెక్ట్స్ని పూర్తిగా చదవాల్సిందే. రెండిట్లో కూడా ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి ప్రయత్నం చేయాల్సిందే, ఎందుకంటే కాంపిటీషన్ అలా ఉంటుంది కాబట్టి. అయితే పేపర్ 2 ఆర్ పార్ట్ బి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రయారిటీ ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్. ఎందుకు నేను ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నాను? అందరూ జీకే గురించే మాట్లాడుతున్నారు తప్ప ఇంగ్లీష్ వెనకబడిపోతుంది అనేది ఒకసారి గమనించండి. ఎందుకు ఇంగ్లీష్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమంటున్నానంటే, నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక 10 చాప్టర్లు కలిపి 40 మార్కులు అయితే, అక్కడ జీకేలో అనేక రకాలైన సబ్జెక్టులు ఉంటే, ఒక్కొక్క సబ్జెక్టులో 10 చాప్టర్లు ఉంటే అక్కడ మొత్తం 100 చాప్టర్లు కలిపి 40 మార్కులు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ తక్కువ సిలబస్ ఎక్కువ మార్కులు ఇంగ్లీష్లో, అక్కడ ఎక్కువ సిలబస్ తక్కువ మార్కులు జీకేలో. అందుకనే ప్రయారిటీ 1 ఏంటి? ఇంగ్లీష్ మనకి, దాని తర్వాత జీకే. అందుకనే టైంని మనం చూసుకుంటే మనకున్న టైంలో 60% టైంని ఇంగ్లీష్ మీద వినియోగించుకోవాలి, 40% టైంని జీకే మీద వినియోగించుకోవాలి. డైలీ కనీసం 4 గంటలు మీరు ఇంగ్లీష్ మీద మీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. జీకే మీద ఒక 3 నుంచి 4 అవర్స్ కొనసాగించాలి. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం భోజనం చేసేంత వరకు 2 వరకు కూడా మీరు ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత ఈవినింగ్ మీరు ఒక 3 అవర్స్ ఆర్ 4 అవర్స్ జీకే మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలా చదవాలి చదివేటప్పుడు అంటే, ఇంగ్లీష్ని మన ఎస్వీఆర్ అకాడమీలో 30+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాదగిరి సార్ చెప్పారు. చాలా డీటెయిల్డ్గా చెప్పారు. తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా బాగా అర్థమయ్యేలాగా ఇది ఉంటుంది. తర్వాత జీకే ఇద్దరం టీచ్ చేశాము. చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మేమిద్దరం చర్చించుకొని, ఫ్యూచర్లో ఏమైనా మార్పులకి గురి కావాల్సి ఉంటే వాటిని అడాప్ట్ చేసుకొని, ఎక్కువ మార్క్స్ వచ్చే సబ్జెక్ట్ని గుర్తించి, ఆ సబ్జెక్ట్లో కూడా ఏ కాన్సెప్ట్ ఎక్కువ వస్తున్నాయో గుర్తించి వాటిని మేము చర్చించుకొని వాటిని నేను చెప్పించడం జరిగింది. అందుకని నేను ఏటు మీద అయితే ఫోకస్ చేస్తున్నామో వాటి మీద కూడా మీరు కంటిన్యూగా మేము క్లాసెస్లో చెప్పిన విధంగా వెళ్తే మంచిది. ఇంగ్లీష్ చదివేటప్పుడు యాదగిరి సార్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది మీకు. దాంతోపాటు జీకే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, జీకేలో వ్యాస్ట్గా చదవాలి, ఎక్కువ మొత్తంలో చదవాలి, కానీ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వైడ్గా చదువుకుంటే సరిపోతుందండి. వాటి తెలుసుకుంటూ ఎక్కువ టాపిక్స్ని తెలుసుకోవాలి. డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు, గ్రూప్ 2 గ్రూప్ 1 లాగా. సో అందుకని న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది, అటు ఇంగ్లీష్ కానీ ఇటు జీకే కానీ. ఎనీవే, అయితే రివిజన్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. చదివేటప్పుడు ఎలా చదవాలి? ఇప్పుడు సపోజ్ మనం 1 డేని హాఫ్ డేగా చేసినప్పుడు, హాఫ్ డేగా చేసి ఇంగ్లీష్ ఒక హాఫ్ డే, జీకే ఒక హాఫ్ డే చదివేటప్పుడు, సపోజ్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఒక చాప్టర్ చదువుతారు, ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే ఇంకొక చాప్టర్కి వెళ్తారు. అది ఎన్ని రోజులైనా పట్టనే ఉండి, హాఫ్ డే చదువుతారు కదా, ఎన్ని రోజులైనా కానీ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక చాప్టర్కి వెళ్ళండి, ఇంకో చాప్టర్ కంప్లీట్ అయ్యాక ఇంకొక చాప్టర్కి వెళ్ళండి. ఆ చాప్టర్లో ఏది ముందు చదవాలో కూడా నేను చెప్తాను దీంట్లో. అదొకటి. తర్వాత జీకే కూడా అంతే. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఆ సబ్జెక్ట్ని కంప్లీట్ చేశాక ఇంకొక సబ్జెక్ట్కి, ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేశాక ఇంకొక సబ్జెక్ట్కి, ఇలా ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత ఇంకొక సబ్జెక్ట్, దాని తర్వాత ఇంకొక సబ్జెక్ట్. అలా కాకుండా మళ్ళీ ఆ సబ్జెక్టులను కూడా ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళొద్దు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, జీకేలో ఒక సబ్జెక్ట్ పట్టుకోండి, దాన్ని కంప్లీట్ చేసి ఇంకొక దానికి వెళ్ళండి. ఇంగ్లీష్లో ఒక చాప్టర్ చదవండి, దాన్ని కంప్లీట్ చేసుకొని ఇంకొక చాప్టర్కి వెళ్ళండి. ఇలా మీ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. దాని తర్వాత జీకేలో ఒక చాప్టర్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది, లేదా ఆ సబ్జెక్ట్లో కొన్ని ఆ సబ్జెక్ట్ మొత్తం అయిపోయింది, చాప్టర్లనే అయిపోయిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకోండి. మళ్ళీ జీకేలో సపోజ్ కరెంట్ అఫైర్స్ మొత్తం చదివారు, ఒక 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివారు. చదివిన తర్వాత వాటిని మళ్ళీ రివిజన్ చేసుకొని వేరే సబ్జెక్ట్కి వెళ్ళండి. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అప్డేట్ అవుతూనే ఉంటాయి, అది వేరే విషయం అనుకోండి, కానీ ప్రీవియస్ కూడా చూడాలి కదా మీరు, అందుకోసమని. అట్లానే ఇప్పుడు ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ చదివారు, అయిపోయింది, ఇంకొక చాప్టర్కి వెళ్ళేటప్పుడు దీన్ని రివిజన్ చేసుకొని ఇంకొక చాప్టర్కి వెళ్ళండి. అంటే మీకు ఒక చాప్టర్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ కంప్లీట్ అయ్యాక రివిజన్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, జీకేలో కానీ ఇంగ్లీష్లో కానీ. అది మీరు గమనించాలి. నెక్స్ట్, టెస్టులు రాస్తూ కూర్చోవద్దండి. ఇప్పుడే టెస్టులు రాయొద్దు. టెస్ట్ అంటేనే ఏంటి? మీకు వచ్చిన దాన్ని పరీక్షించుకునేది టెస్ట్. మీకు రాకోకుండా ఎట్లా పరీక్షించుకుంటారు? అందుకనే
టెస్టుల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ముందు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పెట్టండి. టెస్టుల మీద ఎన్ని వేల బిట్లు మీరు చేసినా కానీ కాన్సెప్ట్ తెలియకోకుండా, ఒక కన్స్ట్రక్టివ్ వే లేకోకుండా ఎలా పడితే అలా చదువుకుంటూ పోతే అది ఇంపాసిబుల్. సో అందుకని మొత్తం మనం కంప్లీట్ అయ్యాక మేము కూడా టెస్టులు ఇస్తాం. మీ ఫీజులో టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం ఫ్రీగానే, దాంట్లోనే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 10 టెస్టులు ఇస్తాం. ఆల్రెడీ శాంపిల్కి ఒక టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మీకు. ఇంగ్లీష్ ఎలా ఉంటాయి అండ్ జీకే ఎలా ఉంటుందో ఒక టెస్ట్ కూడా ఇచ్చాం మనం. మన కోర్సులో లెఫ్ట్ సైడ్ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు వస్తుంది. ఆల్రెడీ ఒక టెస్ట్ని కూడా మేము పబ్లిష్ చేస్తాం మీకోసం. దాంతోపాటు నోట్స్ మేకింగ్ చేసుకునే టైం కొంతమంది తగ్గించుకోవచ్చు. ఎవరికైనా రన్నింగ్ నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. లేదంటే వీడియో క్లాసెస్లో ఏదైతే మేము ప్రొవైడ్ చేసామో దాన్నే రన్నింగ్ నోట్స్గా కూడా మేము స్టడీ మెటీరియల్గా కూడా ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. టిక్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. చాలా వరకు సబ్జెక్ట్స్ అలానే ఉంటాయి. సో అందుకని మేము వీడియో క్లాస్లో ఏదో చెప్పామో స్టడీ మెటీరియల్ కూడా అదే ప్రొవైడ్ చేసాం కాబట్టి రన్నింగ్ నోట్స్ మీద టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకున్న వాళ్ళు అలా కూడా వెళ్ళిపోండి. తర్వాత ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎంత మేరకు వేటిని మొట్టమొదటిసారిగా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ సబ్జెక్ట్స్ని, ఇప్పుడు జీకే ఉంది, జీకేలో ముందు ప్రయారిటీ ఏంటి, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్లో ముందు ప్రయారిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ విషయానికి వస్తే ముందు ఎక్కువ ఎంసీక్యూస్ దేంట్లో నుంచి వస్తున్నాయో చూసుకొని దాని నుంచి మనం చదువుకుంటూ రావాలి. మొత్తానికి కూడా మనకి అటు హార్డ్గా ఇవ్వట్లేదు పేపరు, ఇట్లా ఈజీగా ఇవ్వట్లేదు, మోడరేట్గా ఉంటుందండి పేపర్. అది గమనించండి. మోడరేట్గా ఉంటుంది పేపర్, హార్డ్గా ఉండదు, ఈజీగా ఉండదు, మీడియంలో ఉంటుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఎక్కువగా వస్తాయండి. 10 MCQs వరకు వస్తున్నాయి. అంటే మన ఫస్ట్ మీరు చదవాల్సింది ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్. తర్వాత సినానిమస్ అండ్ యాంటోనిమస్లో నుంచి 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో సెకండ్ ప్రయారిటీ ఇది. థర్డ్ వచ్చేసి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి 6 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎర్రర్ స్పాటింగ్ నుంచి 4 వస్తున్నాయి. నేను చెప్పేదంతా కూడా ఇది మీరు చదవాల్సిన ఆర్డర్. ఈ చాప్టర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అయిపోయిన తర్వాత సినానిమస్ అండ్ యాంటోనిమస్, తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, దాని తర్వాత ఎర్రర్ స్పాటింగ్, దాని తర్వాత ప్రిపోజిషన్స్ 3 MCQs వస్తున్నాయి. ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 MCQs వస్తున్నాయి. అదర్ గ్రామర్ నుంచి 8+ వస్తున్నాయి. ఇవి ఎక్కడ నుంచి అంటే అదర్ గ్రామర్ మొత్తం మీద నుంచి అడుగుతున్నారు. సో ఇది కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇలా ఇంగ్లీష్ మీరు చదవాల్సినటువంటి ఆర్డర్, చాప్టర్ వైజ్ ఏ ఆర్డర్లో చదవాలి. జీకే విషయానికి వస్తే మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినవి 2 ఉన్నాయండి. ఒకటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్లో ఇండియన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఎక్కడ నుంచి చదవాలి? మాక్సిమం జనవరి నుంచి చదువుకుంటూ రండి, ముందు సరిపోతుంది. జనవరి నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు సరిపోతుంది. సో అప్పటికి కూడా మీకు సాటిస్ఫై అవ్వకపోతే ఒక 2-3 నెలలు వెనక్కి చదువుకున్నప్పుడు. కానీ నేను ఇప్పుడు మీకు స్ట్రిక్ట్గా చెప్పేది మాత్రం జనవరి నుంచి ఎగ్జామ్ వరకు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు చదువుకోండి, సరిపోతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ టాపిక్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టాపిక్స్. ఇప్పుడు జీకేలో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయండి. జీకేలో కరెంట్ అఫైర్స్ ఒక 15 వచ్చినా అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు కనీసం ఒక 12 వస్తాయండి. సో అంటే ఇక్కడే 27-30 క్వశ్చన్లు తయారైపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమొస్తాయి? ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎకనామికల్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్వైరన్మెంట్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అగ్రికల్చర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్పెషల్ ఇష్యూస్. ఇవన్నీ కూడా నేను ఒక ఫోల్డర్ పెట్టాను. వీటన్నిటి నేమ్స్ పట్టించుకోమాకండి. నేను ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టాపిక్స్ అని ఇచ్చాను కదా, దాని వరకు మీరు నేమ్స్ పట్టించుకోకుండా దాంట్లో నేను ఏవి పడేస్తే అవి చదువుతూ ఉండండి అంతే. ఎందుకంటే అండి నేమ్స్ వల్ల మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ ఇబ్బంది ఏం లేదు. నేను దాంట్లో అన్నీ కవర్ చేస్తాను. ఏపీకి సంబంధించి, ఏపీ హైకోర్టుకి సంబంధించి, ఎకానమీయా, హిస్టరీయా, ఆర్ట్ అండ్ కల్చరా, జియోగ్రఫీయా, పాలిటీయా, మీరు సెగ్రిగేట్ చేయొద్దు. ఏపీ కరెంట్ అఫైర్స్ చూశారు అంటే నేను దాంట్లోనే ఎకనామికల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, జియోగ్రఫికల్ ఇష్యూస్ అన్నిటి కవర్ చేస్తా. ఓకేనండి. అందుకనే మీరు వాటిని సెగ్రిగేట్ చేయకోకుండా ఏపీ కరెంట్ అఫైర్స్ వరకు చూస్తే అన్నీ కవర్ అయినట్టే. ఆ ఒక్క విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని చదువుతూ ఉండండి. అంటే ఫస్ట్ మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్, సెకండ్ ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, థర్డ్ ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్. దాంట్లో నేను ఏమి అప్లోడ్ చేస్తే అవి అప్లోడ్ చేస్తూ వాళ్ళండి. దాని తర్వాత హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా ఒక 2 MCQs వస్తాయి. ఈ 5లో వాటిని కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్లో. ఎన్వైరన్మెంట్ ప్లస్ జియోగ్రఫీ నుంచి 3, ఆర్ట్ అండ్ కల్చర్ ఆంధ్రప్రదేశ్ నుంచి 3, అదర్ ఏపీకి సంబంధించిన టాపిక్స్ నుంచి 3, ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 1. అందుకని సూపర్ 6 స్కీమ్స్ ఇచ్చా. ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా నేను ఏపీ కరెంట్ అఫైర్స్లోనే చాలా ఉన్నాయి, చూసుకొని పోండి ఇప్పుడే. ఓకేనండి. సో తర్వాత ఎకానమీ 2, పాలిటీ 2, అదర్ మిస్లీనియస్గా ఇంకొక 10 వరకు కూడా వస్తున్నాయి, 10+. సో మొత్తానికి మన కాన్సన్ట్రేషన్ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీకి సంబంధించిన స్పెషల్ టాపిక్స్. వీటిని జీకే మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. అంటే నేను చదవాల్సింది కరెంట్ అఫైర్స్ ముందు చదవండి. రెండోది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ టాపిక్స్ అనే ఫోల్డర్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఏపీ కరెంట్ అఫైర్స్, ఏపీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ స్పెషల్ టాపిక్స్ ఎగ్జామ్ ముందు వరకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు పెట్టింది అప్పుడు చూస్తూనే ఉండాలి. మీరు అదొకటి మాత్రం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇది కంప్లీట్గా మీరు ఈ 70 డేస్లో ఎగ్జామ్ వచ్చే వరకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఒక ప్రణాళిక. సో ఎస్వీఆర్ అకాడమీలో దీనికి సంబంధించినట్టుగానే కోర్సును డిజైన్ చేయడం జరిగింది.
సో దానికి సంబంధించి ఆ కోర్సును కూడా మేము మీకు తక్కువ ప్రైస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. 3000ది ఇప్పుడు ఎగ్జామ్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 2000కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు కింద నంబర్స్కి కాల్ చేసి అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు, లేదా పర్చేజ్ చేసే విధానాన్ని నేను ఇప్పుడు చూపిస్తాను, అలానే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. పర్చేజ్ చేయాలని నేను చూపిస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు, SVRacademy.in. క్లిక్ చేస్తే మీకు SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ EPPSC, TSPSC ఇలా వస్తుంది. సో SVR అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఏపీ హైకోర్టుని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది, మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలో అడుగుతుంది, ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ అని వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను, ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.